అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. హిందూ సాంప్రదాయాలలో వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు కలుగుతాయని నమ్మకం. వరలక్ష్మి వ్రతం వెనుక ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. సాక్షాత్తు లయకారుడైన ఆ పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రతం గురించి వివరించారని స్కంద పురాణంలో చెప్పబడుతుంది. శివుడు ఈ వ్రతం గురించి వివరిస్తూ చారుమతి అనే భక్తురాలి కథను పార్వతీదేవికి చెప్పారు. ఆ కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లోకంలోని స్త్రీలందరూ సకల శుభాలు అష్టైశ్వర్యాలు పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి ఆ శంకరుణ్ణి కోరుతుందట. అప్పుడు ఆ ఆదిదేవుడు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించారని కథనం. ఈ సందర్భంగానే చారుమతి అని భక్తురాలు కథను వివరించారట. చారుమతి తన భర్త అత్తమామలతో గౌరవంగా ఉంటూ ఉత్తమ ఇల్లాలుగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. లక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలను కలిగి ఉన్న చారుమతి ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆమె భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి అనుగ్రహించి కలలో సాక్షాత్కరించిందట. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన కోరికలను తీరుస్తానని వరమిచ్చింది. ఆ తల్లి ఆదేశాల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన చారుమతి సిరి సంపదలను సుఖ శాంతులను అందుకుందని ఈ పరమశివుడు పార్వతీదేవికి వివరించారని పురాణాల్లో పేర్కొనబడింది. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులైందని విశ్వాసం. అంతేకాదు అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ప్రత్యేకత ఉందని చెబుతారు. మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తే విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం. సకలాభిష్టాలతో పాటు నిత్య సుమంగళిగా తాము ఉండాలని కోరుతూ మహిళలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రావణ మాస సందర్భంగా సంతోషిమాతకి చేస్తున్నారు కదా లక్ష పూజ, దాని గురించి చెప్పండి. సంతోషమాత దేవాలయానికి విశిష్టత ఏంటంటే అయ్యప్పకి ఎట్లయితే మాల వేసుకొని దీక్ష చేయాలో సంతోషమాత కూడా పులుపు తినకుండా చేయాలి. వ్రత దీక్ష అంటారు దాన్ని. 16 వారాలు చేయొచ్చు, 11 వారాలు చేసుకోవచ్చు, 21 చేసుకోవచ్చు, 41 కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఆ రోజు చేసుకుంటారో ఎన్ని వారాలు చేసుకుంటారో దాని తర్వాత లాస్ట్కి ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన చేసుకుంటే కనుక 5 పిల్లలు వాళ్ళు పులప తినకుండా ఉండి ఆ రోజంతా అమ్మవారికి సంబంధించిన ఏదైతే ప్రసాదాలు తయారు చేస్తామో అవన్నీ కూడా పులుపు తినని వాళ్ళకి ప్రసాద వినియోగం చేయాలి. ఇక్కడ అదే చేస్తున్నాం మేము. ప్లస్ ప్రతి శ్రావణ మాసం లోపల మొదటి శుక్రవారం నుంచి ఆఖరి శుక్రవారం కూడా ప్రతి వారకు వీలుగా ఉన్నవాళ్ళు అమ్మవారికి లక్షనామాలతో పుష్పార్చన చేస్తారు. అంటే లక్షనామాలంటే ఒక వ్యక్తి 1000 నామాలు ఒకసారి చెప్తే 10,000 అవుతుంది. 10 మంది కలిస్తే అట్లా 10 సార్లు చెప్పాలి. 10 మంది నామాలు చెప్పేవాళ్ళు కూర్చొని చేస్తే 10 సార్లు అయిన తర్వాత అప్పుడు లక్షనామం అవుతుంది. వాళ్ళు నామాలు చెప్పినప్పుడల్లా అమ్మవారికి పూలు వినియోగం జరుగుతుండాలి అక్కడ. అదే దాన్ని పుష్పార్చన అంటారు, లక్ష పుష్పార్చన. శ్రావణ మాసం యొక్క విశిష్టత, శ్రావణ మాసం చాలా మహిళలందరూ కూడా చాలా ఇదిగా జరుపుకుంటారు కదా, ఈ శ్రావణ మాసం గురించి కూడా చెప్పండి.
శ్రావణ మాసము కార్తీక మాసం రెండు కూడా పుణ్య పునస్కారాలకి దేవాలయాలకి విశిష్ట కలిగిన మాసాలు ఈ రెండు కూడా. ఈశ్వరుడికి కార్తీక మాసం ముఖ్యమెట్లనో శ్రావణ మాసం ఈశ్వరుడికి కూడా. ఈశ్వరుడికి ప్రతి సోమవారం కనుక రుద్రాభిషేకం చేసుకుంటే కనుక సర్వదోషాలు తొలగుతాయి. ఈశ్వరుడి యొక్క మనవరాలే సంతోషిమాత. గణపతి ఈశ్వరుడు పుత్రుడు, గణపతి పుత్రిక సంతోషిమాత. సో అందుకని శ్రావణ మాసము వీళ్ళిద్దరికీ కలయిక. సంతోషిమాతకు తాత ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడి పుత్రుడు గణపతి, గణపతి పుత్రిక సంతోషిమాత. అందుకని శ్రావణ మాసం 4 వారాలు కూడా దీక్షగా చేస్తే కనుక తప్పకుండా అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. మనతో పాటు ఆలయ అర్చకులు కాశీ విశ్వనాథ శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. అమ్మ పరమేశ్వర వాసుదేవ. ముఖ్యంగా సంతోషి మాతకి ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? సంతోషి మాతకి శ్రావణ మాసం లోపల మహిళలు ముత్తైదువలు చాలా నియమనిష్టలతో అమ్మవారిని మొక్కుకుంటారు. 5 వారాలు 11 వారాలు 16 వారాలు ఒక్క పొద్దుంటాం తల్లి, మా కోరికలన్నీ నెరవేరుస్తే ఉద్యాపన చేసుకుంటామని చెప్పి అమ్మవారికి ఒక్క పొద్దు కార్యక్రమం ఉంటుంది. పులుపు తినకుండగా, అంటే ఆ రోజుల్లో ఇంటిల్లో ఎవరు కూడా పులుపు తినరు. అమ్మవారికి ఒక్క పొద్దుండి ఉదయాన్నే పూజ చేసుకొని గుడికి వస్తే గుళ్ళో కూడా అర్చన చేసుకొని అమ్మవారికి దర్శించుకొని చీరలు ఓడిబియ్యాలు అవన్నీ సమర్పించి అర్చన చేసుకొని ఆర్తి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అమ్మవారు కూడా ఆ భక్తులని అలాగే రక్షిస్తూ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ పుత్ర పౌత్రాదులు కలగజేస్తూ ధన కనక వస్తువాహనాదులు కలగజేస్తుండే ఇటువంటి సంతోషిమాత వ్రతాన్ని ప్రతి శుక్రవారం కూడా చేసుకొని వచ్చును. అమావాస్య, పున్నమ, అష్టమి, నవమి ఏదీ లేదు. 365 రోజులు ప్రతి శుక్రవారం నాడు ఈ అమ్మవారికి ఒక్క పొద్దు ఉంటారు, ఉద్యాపన చేసుకుంటారు. హాయ్. హాయ్ అండి. పేరు? మౌక్తిక. ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణ నుంచి వస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు స్టడీనా? ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. సో శ్రావణ మాసం మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు? శ్రావణ మాసం మా మమ్మీ గోరింటాకు రుబ్బుతుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, వరలక్ష్మి వ్రతం చేస్తాము. మా పిన్ని వేస్తుంది, పసుపు బొట్టిస్తారు. మా పిన్ని అత్త వాళ్ళందరూ చేస్తారు, ఇంటికి పిలిచి పసుపు బొట్టిస్తారు. హాయ్ అండి. నమస్తే. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేంటి? నేను రామ్నగర్ నుంచి వస్తున్నాను. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీకి సంతోషమాత అంటే చాలా కనెక్టెడ్ అనమాట. శ్రావణ మాసం అయితే ఎవ్రీ ఫ్రైడే మా మమ్మీ వస్తారు. ఈరోజు మేము అమ్మవారికి బియ్యం పోసి శారీ ప్రజెంట్ చేసాము. అండ్ we feel so pleasure to have this temple in this Secunderabad. And temple చాలా ఏన్షియంట్ నుంచి ఉంది అండ్ చాలా మంచిగా పూజలు చేస్తారు. అంటే మ్యాక్సిమం అయితే నేను మొక్కను, మా మమ్మీ మొక్కుతారు. బట్ ఆమె వాట్ ఎవర్ షీ విష్ ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం విష్ చేయగానే ఫుల్ఫిల్ అవ్వాలని కాదు, వెన్ టైమ్ కమ్స్ ఇట్ ఈస్. కానీ చాలా మందికి ఇది చాలా కనెక్టెడ్, ఎస్పెషల్లీ అమ్మాయిలకి, ఆడవాళ్ళకి. ఆంధ్రప్రభ మీడియా పీపుల్కి కూడా థ్యాంక్ యూ. శ్రావణ మాసంలో స్పెషల్గా చేస్తారండి పుష్పార్చన, లక్ష పుష్పార్చన అని. ఇట్లా భక్తులందరూ చాలా ఎక్కువ వస్తారు. రమ్య అండి. మేము ఇక్కడే రెజిమెంటల్ బజార్లోనేనండి ఉండేది. అమ్మవారికి మేము కూడా ఈ ఆలయం గురించి అంటే చెప్పాల్సింది చాలా ఉందండి. అమ్మవారికి మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అంటే శ్రావణ మాసంలో జరుగుతాయి. కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చనలు అనేసి మనం ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తున్నారు. ఇన్ని వారాలన్నీ ఉంటుందండి. మన మొక్కును బట్టి, మన కోరికను బట్టి చేసుకోవడం, తర్వాత అయిపోయిన తర్వాత ఉద్యాపన చేసుకోవడం. అలా మేము కోరుకున్న కోరికలలో అన్నీ నెరవేరాయి. మాకైతే అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఏమి ఇది ఉండదండి. ఇక ఇంటి దగ్గర అంటే మనము దీపారాధన పెట్టేసుకొని అమ్మవారికి కథ చదువుకోవడము, పులుపు లేకుండా శనగలు బెల్లం ఎక్కించడం నైవేద్యము, ఇంకా అంతేనండి. ఇట్లా కథ చదువుకోవడం. మేము ప్రతి వారం ఉంటానండి. అమ్మవారిని నమ్ముకుంటే నాకు పెళ్ళైన కానుండి అన్నీ జరుగుతున్నాయి. నేను ఏది కోరుకుంటే అది అమ్మవారు ఇస్తారు. సంతోష్ మాతకి ఎవ్రీ వీక్ పులుపు తినకుండా ఒక పొద్దు ఉంటాను. చాలా మంచిగా అమ్మవారిని ఏది అనుకుంటే అది జరుగుతుంది. నా పెళ్ళై ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి నేను ఉంటాను. నాకు బాబు పుట్టాడు, సంతోష్ కుమార్ అని పేరు పెట్టుకున్నాను. పాప పేరు స్పందన, ఇద్దరు ఉన్నారు.
చాలా మంచిది అమ్మవారు. ఎవ్రీ శ్రావణ మాసంలో ఉద్యాపనకు వస్తాను. ఎవ్రీ వీక్ నేను పులుపు తినకుండా అన్ని అమ్మవారికి సేవ చేసుకుంటాను.